గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 1099. ఈరోజు డైలీ మనీ షోలోని రీటైల్ ఇన్వెస్టర్స్ రిలేటెడ్గా సెబీ దగ్గర నుంచి చాలా ఇంపార్టెంట్ డేటా వచ్చింది. దాని గురించి మాట్లాడుకుందాం. దీంతో పాటుగా టెక్స్టైల్ స్టాక్స్ రిలేటెడ్గా ఇంపార్టెంట్ న్యూస్ ఉన్నాయి. ఇంకా వీటితో పాటు వేరియస్ న్యూస్ అప్డేట్స్ అన్ని కూడా ఉన్నాయి. వాటన్నిటిని వన్ బై వన్ అయితే డిస్కస్ చేసేసుకుందాం. కానీ అంతకన్నా ముందు మనం వర్కౌట్ రిలేటెడ్గా అయితే మాట్లాడుకోవాలి కదా. నిన్న ఆల్మోస్ట్ 5 కిలోమీటర్స్ పైన వాక్ చేశాను అండ్ ఒక 10 మినిట్స్ స్ట్రెచింగ్ వర్కౌట్స్ అవి చేశాను. మీరేం వర్కౌట్స్ చేశారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా డైలీ మనీషలో ఉన్నటువంటి అప్డేట్స్ అయితే వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 270 పాయింట్స్ పెరిగి 83,712 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 61 పాయింట్స్ పెరిగి 25,522 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ లో ఆల్మోస్ట్ ఫ్లాట్ గా క్లోజ్ అయినట్లయితే బ్యాంక్ నిఫ్టీ 0.54% పెరిగింది. ఈ రోజు మార్నింగ్ నుంచి ఆల్మోస్ట్ ఫ్లాట్ గా ట్రేడ్ అవుతున్నటువంటి మన ఇండియన్ మార్కెట్ లోని క్లోజింగ్ కి జస్ట్ ఒక 45 మినిట్స్ బిఫోర్ మార్కెట్ లో ఒక్కసారి జంప్ కనపడింది కదా. దానికి రీజన్ ఏంటంటే నిన్న యుఎస్ ప్రెసిడెంట్ అయినటువంటి డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ ఆల్రెడీ వీళ్ళు చైనాతోని యూకేతోని డీల్స్ అయితే చేసుకున్నామని అండ్ త్వరలోనే ఇండియాతోని కూడా డీల్ క్లోజ్ అవుతుందని చెప్పి ఈయన దగ్గర నుంచి అయితే స్టేట్మెంట్స్ వచ్చాయి. ఈయన దగ్గర నుంచి ఈ స్టేట్మెంట్స్ రావడంతో ఇప్పటి వరకు ఇండియా అండ్ యుఎస్ మధ్యన ట్రేడ్ డీల్ లోని అగ్రి అండ్ డైరీ సెక్టర్ రిలేటెడ్ గా ఏదైతే ఇష్యూ నడుస్తుందో ఆ ఇష్యూ వల్ల ట్రేడ్ డీల్ లేట్ అవుతుంది కదా అని చెప్పి మార్కెట్ లో ఒక టెన్షన్ ఉండేది. బట్ ఈయన దగ్గర నుంచి ఈ అనౌన్స్మెంట్ వచ్చింది కాబట్టి రెండు కంట్రీస్ ఈ విషయంలోని ఒక ఒప్పందానికి వచ్చినట్టుగా మనకైతే అర్థమవుతుంది. దీంతో పాటుగా ఈ రోజు మార్కెట్ క్లోజ్ అవడానికి ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ సిఎన్బిసి ఆవాజ్ వాళ్ళు మన ఇండియా అండ్ యుఎస్ మధ్యన మినీ ట్రేడ్ డీల్ ఈ రోజు నైట్ 9:30 to 10 o'clock ఇన్ బిట్వీన్ అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వాళ్ళు ఒక న్యూస్ నైతే పబ్లిష్ చేయడం జరిగింది. అండ్ ఈ ట్రేడ్ డీల్ తర్వాత కూడా మన ఇండియా పైన ప్రీవియస్ గా యుఎస్ 10% బేస్ లైన్ టారిఫ్స్ ఏవైతే అనౌన్స్ చేసిందో అవే టారిఫ్స్ అయితే కంటిన్యూ చేసేటువంటి అవకాశం ఉన్నదని ఈ మినీ ట్రేడ్ డీల్ లోని వేరే సెక్టర్స్ రిలేటెడ్ గా మనకు ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఎప్పుడైతే ఇండియా అండ్ యుఎస్ మధ్యన ఈ మినీ ట్రేడ్ డీల్ ఈ రోజు నైట్ కే జరుగుతుంది, అంటే రేపే కదా డొనాల్డ్ ట్రంప్ టారిఫ్స్ యొక్క డెడ్ లైన్ ఏదైతే ఉన్నదో ఆ డెడ్ లైన్ కన్నా ముందు ఈ రోజు నైట్ కే రెండు కంట్రీస్ మధ్యన ట్రేడ్ డీల్ జరగచ్చు అని చెప్పి న్యూస్ సర్క్యులేట్ అవ్వడంతోనే అప్పటి వరకు ఆల్మోస్ట్ ఫ్లాట్ గా ట్రేడ్ అవుతున్నటువంటి మన ఇండియన్ మార్కెట్ లోని ఒక్కసారి జంప్ కనపడింది. సో మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా ఈ రోజు నైట్ కి యుఎస్ అండ్ ఇండియా మధ్యన ఈ మినీ ట్రేడ్ డీల్ జరుగుతుందా లేదా అన్నది మనం చూడవలసి ఉన్నది. వీటితో పాటుగా ఈ రోజు సెషన్ లో మీరు అబ్జర్వ్ చేశారంటే గోకుల్ దాస్ ఎక్స్పోర్ట్స్ తో పాటుగా వేరియస్ టెక్స్టైల్ స్టాక్స్ లోని పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. దానికి రీజన్ ఏంటంటే నిన్న యుఎస్ గవర్నమెంట్ వేరియస్ కంట్రీస్ పైన న్యూ టారిఫ్స్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. దీనిలో మీరు చూసినట్లయితే మయన్మార్ పైన వీళ్ళు 40% టారిఫ్స్ విధించినట్లయితే లాఓస్ పైన కూడా 40% టారిఫ్స్ విధించారు అండ్ బంగ్లాదేశ్ పైన 35% టారిఫ్స్ విధించడం జరిగింది. వీటితో పాటు వీళ్ళు ఏ కంట్రీస్ పైన ఎంత టారిఫ్స్ విధించారు అన్నది ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. సో బంగ్లాదేశ్ పైన యుఎస్ ఎప్పుడైతే ఈ 35% టారిఫ్స్ ని విధించిందో దాని వల్ల మన ఇండియన్ టెక్స్టైల్ కంపెనీస్ బెనిఫిట్ పొందేటువంటి అవకాశం ఉంది కదా. ఎందుకంటే బంగ్లాదేశ్ మీద ఈ టారిఫ్స్ ఎక్కువగా పడడం వలన మన ఇండియా నుంచి టెక్స్టైల్ ప్రొడక్ట్స్ ని ఇంపోర్ట్ చేసుకున్నట్లయితే యుఎస్ కి అది చీప్ పడుతుంది. కాబట్టి బంగ్లాదేశ్ కాకుండా మన ఇండియా నుంచి ఎక్కువగా టెక్స్టైల్ ప్రొడక్ట్స్ ని ఇంపోర్ట్ చేసుకునేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి మన ఇండియన్ టెక్స్టైల్ కంపెనీస్ కి పాజిటివ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. దీంతోనే ఈ రోజు సెషన్ లోని మోస్ట్ ఆఫ్ ది టెక్స్టైల్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అటువంటి స్టాక్స్ అన్నిటిలో కూడా మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. కాకపోతే ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వేరియస్ కంట్రీస్ తోని ట్రేడ్ డీల్స్ చేసుకున్నా దాని తర్వాత యుఎస్ ఆ కంట్రీస్ పైన ఎంత టారిఫ్స్ విధిస్తుంది అంటే ఒక్కసారి టారిఫ్స్ పెంచారు కదా, ఆ పెంచిన తర్వాత కొంత తగ్గించారు కానీ ఆ టారిఫ్స్ స్టిల్ కొంచెం ఎక్కువగానే ఉన్నాయి కదా. ఇప్పుడు మన ఇండియా పైన కూడా వీళ్ళు ప్రీవియస్ గా రెసిప్రోకల్ టారిఫ్స్ ఏవైతే విధించారో వాటిని ఎంత వరకు తగ్గిస్తారన్నది మనం చూడవలసి ఉన్నది. ఒకవేళ మన పైన కూడా టారిఫ్స్ కొంచెం ఎక్కువగానే ఉన్నాయనుకోండి, అంటే ఇప్పుడు మినీ ట్రేడ్ డీల్ జరుగుతుంది కదా, ఈ మినీ ట్రేడ్ డీల్ తర్వాత మన పైన విధించేటువంటి టారిఫ్స్ 10% వరకు ఉన్నట్లయితే ఓకే, అలా కాకుండా మన పైన కూడా కొంచెం ఎక్కువగా టారిఫ్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు అగైన్ మన టెక్స్టైల్ కంపెనీస్ మీద ఇప్పుడు మనం పాజిటివ్ అనుకుంటున్నాం కదా, ఆ పాజిటివ్ ఇంపాక్ట్ అయితే ప్లే చేయదు. సో ఈ ట్రేడ్ డీల్ లో భాగంగా మనం అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే మన పైన ఎంత టారిఫ్స్ విధిస్తారన్నది కూడా మనం అబ్జర్వ్ చేయాలి. ఆ టారిఫ్స్ ఎంత విధిస్తారని చెప్పి ఒక క్లారిటీతో పాటు సెక్టర్స్ రిలేటెడ్ గా కూడా అనౌన్స్మెంట్స్ వస్తాయి కదా ఫుల్ ఫ్లెజ్ ట్రేడ్ డీల్ లోని, దాంతో మన ఇండియాకి ఎంత బెనిఫిట్ అండ్ ఏ సెక్టర్స్ ఎంత బెనిఫిట్ పొందుతాయి అన్నది మనకి మరికొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ వీడియో చూస్తున్న ఈ పాయింట్ ఆఫ్ టైం లో అయినా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మీరే ఫస్ట్ టైం మన మనీపర్ ఛానల్కి వచ్చినట్లయితే మా నుంచి వచ్చేటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ని రెగ్యులర్ గా ఫాలో అవడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్
లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ సెబీ ఎవ్రీ ఇయర్ F&O సెగ్మెంట్ రిలేటెడ్ గా రిపోర్ట్ అయితే రిలీజ్ చేస్తుంది కదా. ఈ ఫైనాన్షియల్ ఇయర్ 25 లోని F&O లాసెస్ నియర్లీ 41% పెరిగినట్లుగా సెబీ రిపోర్ట్ ద్వారా అయితే చెప్తుంది. అండ్ ఈ F&O సెగ్మెంట్ లోని రీటైల్ పార్టిసిపేషన్ అయితే చాలా ఎక్కువగానే ఉంటుంది కదా. ఓవరాల్ గా 100 రీటైల్ ట్రేడర్స్ లో మనం చూసినట్లయితే 91 ట్రేడర్స్ అయితే ఈ F&O సెగ్మెంట్ లోని వాళ్ళ డబ్బులను అయితే కోల్పోతున్నట్లుగా సెబీ రిపోర్ట్ పబ్లిష్ చేయడం జరిగింది. సెబీ ఈ F&O సెగ్మెంట్ లోని రీటైల్ పార్టిసిపేషన్ ని తగ్గించడానికి అని చెప్పి వేరియస్ మెజర్స్ తీసుకుంటున్నా కూడా ఈ F&O సెగ్మెంట్ లోని రీటైల్ పార్టిసిపేషన్ అయితే తగ్గట్లేదు. కాబట్టి ఇప్పుడు సెబీ ఒక కొత్త ప్రపోజల్ అయితే తీసుకొచ్చేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఈ రోజు మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. ఈ కొత్త ప్రపోజల్ ఏంటంటే ఆప్షన్ పొజిషన్స్ ఎవరైనా తీసుకోవాలనుకున్నారనుకోండి, ఆ ఆప్షన్ పొజిషన్స్ వాళ్ళు తీసుకోవాలంటే వాళ్ళకి ముందుగా ఆ స్టాక్ లోని క్యాష్ పొజిషన్స్ అయితే ఉండాలి. ఈ క్యాష్ పొజిషన్స్ ని ఆప్షన్ పొజిషన్స్ ని లింక్ చేయడానికి అని చెప్పి సెబీ చూస్తున్నట్లుగా CNBC వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. ఇలా చేసినట్లయితే ఇప్పటి వరకు లెవరేజ్ తీసుకుని ఎవరైతే ఈ ఆప్షన్స్ లోని రీటైలర్స్ ఎక్కువగా ట్రేడ్ చేస్తున్నారో దాన్ని అయితే తగ్గించేటువంటి అవకాశం ఉన్నది. ఎందుకంటే క్యాష్ పొజిషన్స్ అంటే స్టాక్స్ ఎంతలా కొంటే అప్పుడే దానిలోని వాళ్ళు ఆప్షన్స్ అయితే తీసుకోగలరని కొత్త రూల్ తీసుకొచ్చినట్లయితే చాలా మంది దగ్గర అంత లిక్విడిటీ ఉండదు. కాబట్టి రీటైల్ ట్రేడింగ్ అయితే తగ్గించచ్చు అని చెప్పి సెబీ ఈ న్యూ ప్రపోజల్ అయితే తీసుకురాబోతున్నట్లుగా వీళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. ఒకవేళ సెబీ గనక ఈ కొత్త ప్రపోజల్ ని తీసుకొచ్చినట్లయితే రీటైల్ ట్రేడింగ్ అన్నది తగ్గుతుంది అండ్ అలాగే క్యాష్ మార్కెట్ లోని లిక్విడిటీ అన్నది పెరుగుతుంది. కాకపోతే సెబీ ఈ రూల్ ని తీసుకొచ్చింది అనుకోండి, దాని యొక్క ఇంపాక్ట్ ఎవరి మీద డైరెక్ట్ గా పడుతుంది? ఆబ్వియస్ గా ఎక్స్చేంజెస్ మీదే పడుతుంది. ఎందుకంటే రీటైల్ ఇన్వెస్టర్స్ పార్టిసిపేషన్ గనక ఈ ఆప్షన్ ట్రేడింగ్ లో తగ్గిపోయినట్లయితే ఎక్స్చేంజెస్ లోని వాల్యూమ్స్ అన్నవి భయంకరంగా తగ్గుతాయి కదా. ఈ వాల్యూమ్స్ తగ్గినట్లయితే ఎక్స్చేంజెస్ కు వచ్చేటువంటి రెవెన్యూస్ తగ్గుతాయి. కాబట్టి BSE అండ్ NSE మీద అయితే దీని యొక్క ఇంపాక్ట్ స్ట్రాంగ్ గానే పడుతుంది. అండ్ BSE NSE తో పాటుగా బ్రోకింగ్ కంపెనీస్ లైక్ ఏంజల్ వన్ కావచ్చు, జీరోదా కావచ్చు, ఇంకా చాలా బ్రోకింగ్ కంపెనీస్ ఉన్నాయి కదా. ఇటువంటి వారందరి మీద కూడా ఈ ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉన్నది. సో మెయిన్ ఈ రూల్ తీసుకొచ్చినట్లయితే ఎక్స్చేంజెస్ పైన అయితే ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి సెబీ అయితే ఈ ప్రపోజల్ ని తీసుకురాకపోవచ్చు అని చెప్పి అనుకుంటున్నాం. ఈవెన్ ఈ న్యూస్ వచ్చిన తర్వాత NDTV ప్రాఫిట్ వాళ్ళు ఏం రిపోర్ట్ చేస్తున్నారంటే సెబీ అయితే ఇటువంటి ప్రపోజల్ ఏది కూడా కన్సిడర్ చేయట్లేదని చెప్పి వీళ్ళు న్యూస్ ని పబ్లిష్ చేయడం జరిగింది. చూడాలి ఇప్పుడు CNBC వాళ్ళు అలా చెప్తుంటే NDTV ప్రాఫిట్ వాళ్ళు అయితే తీసుకురారని చెప్తున్నారు కదా. ఫైనల్లీ సెబీ ఎటువంటి స్టెప్ తీసుకుంటుంది అన్నది మనం చూడవలసి ఉన్నది. అండ్ మీరే అనుకుంటున్నారు సెబీ ఈ కొత్త ప్రపోజల్ ని తీసుకొస్తుందా లేదా? మీ ఒపీనియన్ ని కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ రేపు వేరియస్ వర్కర్స్ అసోసియేషన్స్ అయితే భారత్ బంద్ అనౌన్స్ చేసినట్టుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. యాక్చువల్లీ గవర్నమెంట్ యొక్క యాంటీ వర్కర్, యాంటీ ఫార్మర్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో ఆ పాలసీస్ కి అగైనిస్ట్ గానే వేరియస్ వర్కర్స్ అసోసియేషన్ అయితే ఈ భారత్ బంద్ చేస్తున్నట్లుగా అండ్ దీన్ని సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ అండ్ దాని యొక్క అసోసియేట్స్ అన్ని కూడా కలిపి రేపు ఈ బంద్ అయితే చేస్తున్నాయని ఈ భారత్ బంద్ కి బ్యాంక్స్ అసోసియేషన్ కూడా వాళ్ళ మద్దతు అయితే తెలిపినట్లుగా రిపోర్ట్ చేస్తున్నారు. సో దీనిలో భాగంగా ఇప్పుడు బ్యాంక్స్ అఫీషియల్ గా హాలిడే కాదా అంటే RBI దగ్గర నుంచి బ్యాంక్స్ కి అఫీషియల్ హాలిడే లేదు. కాబట్టి రేపు మోస్ట్ ఆఫ్ ది బ్యాంక్స్ అయితే వర్క్ చేయొచ్చు. కానీ వీటిలోని వేరియస్ బ్యాంక్స్ యొక్క ఆపరేషన్స్ అయితే కొంతవరకు నిలిచిపోయేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఏ ఏరియాస్ లో అయితే బంద్ కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుందో అటువంటి ఏరియాస్ లోని కొంతవరకు బ్యాంకింగ్ ఆపరేషన్స్ అయితే నిలిచిపోవచ్చు. వీటితో పాటు వేరియస్ గవర్నమెంట్ ఆఫీసెస్ లో కూడా అసోసియేషన్స్ బంద్ ప్రకటిస్తున్నాయి. కాబట్టి గవర్నమెంట్ ఆఫీసెస్ లో కూడా కొంతవరకు వర్క్స్ నిలిచిపోయేటువంటి అవకాశం ఉంది. బట్ ఈ బంద్ పబ్లిక్ సెక్టర్ కి చెందినటువంటి అసోసియేషన్స్ అనౌన్స్ చేశాయి కాబట్టి ప్రైవేట్ సెక్టర్ అయితే యాజ్ యూజువల్ వర్క్ చేస్తుంది. బట్ మన దగ్గర బంద్ యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అన్న దాన్ని బట్టి ఈ బ్యాంకింగ్ ఆపరేషన్స్ ఏ విధంగా ఉంటాయి అన్నది మనకి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ యొక్క మ్యూచువల్ ఫండ్ ఆర్మ్ అయినటువంటి జియో బ్లాక్ రాక్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు రీసెంట్ గానే 3 డెట్ ఫండ్ NFOs ని సక్సెస్ఫుల్లీ లాంచ్ చేశారు కదా. దీనిలో వీళ్ళకి 17,800 crores వరకు కూడా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. ఇప్పుడు వీళ్ళు త్వరలో 8 న్యూ స్కీమ్స్ అయితే లాంచ్ చేయడానికి చూస్తున్నట్లుగా అండ్ ఈ స్కీమ్స్ కోసం అని చెప్పి సెబీ అప్రూవల్ కోసం వీళ్ళు అప్లై చేసినట్టుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే ఈ రోజు రిపోర్ట్ చేస్తున్నాయి. అండ్ అంతే కాకుండా ఈ ఇయర్ ఎండ్ కల్లా వీళ్ళు నియర్లీ డజన్ అంటే ఒక 12 ఈక్విటీ అండ్ డెట్ ఫండ్స్ ని కూడా లాంచ్ చేయాలని చెప్పి ప్లాన్ గా పెట్టుకున్నారని చెప్పి వీళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. అండ్ వీళ్ళు లాంచ్ చేయబోయేటువంటి ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా డైరెక్ట్ ఫండ్స్ ఉంటాయి. దీని ద్వారా ఎక్స్పెన్స్ రేషియో కూడా తగ్గుతుంది. కాబట్టి ఎక్కువగా ఇన్స్టిట్యూషనల్ రీటైల్ ఇన్వెస్టర్స్ ని అట్రాక్ట్ చేయడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నట్టుగా షేర్ చేస్తున్నారు. సో వీళ్ళు సక్సెస్ఫుల్లీ ఫండ్స్ అయితే లాంచ్ చేసుకుంటూ వెళ్తున్నారు అండ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా బాగానే వస్తున్నాయి. అండ్ ఈ ఫండ్స్ ని జియో బ్లాక్ రాక్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు బాగా మేనేజ్ చేసి ఫండ్స్ పెర్ఫార్మెన్స్ కూడా బాగున్నది అనుకోండి. దాని ద్వారా వీళ్ళ బిజినెస్ అయితే మరింత గ్రో అయ్యేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ రిలేటెడ్ గా మార్గన్ స్టాన్లీ
స్టాన్లే వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్ డేటాని పబ్లిష్ చేశారు. ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళ న్యూ ఎనర్జీ బిజినెస్ ఉన్నది కదా, ఈ న్యూ ఎనర్జీ బిజినెస్ ద్వారా రిలయన్స్ ఇండస్ట్రీ వాళ్ళ షేర్ హోల్డర్స్ కి $60 బిలియన్ వర్త్ వాల్యూని అయితే యాడ్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. యాక్చువల్లీ వీళ్ళ న్యూ ఎనర్జీ బిజినెస్ కి ఏని కూడా ఇంటిగ్రేట్ చేయడం ద్వారా ఈ న్యూ ఎనర్జీ బిజినెస్ అయితే వీళ్ళు చాలా స్ట్రాంగ్ గా గ్రో చేయడానికి చూస్తున్నారని, అండ్ వీళ్ళ న్యూ ఎనర్జీ బిజినెస్ రిలేటెడ్ గా రిలయన్స్ ఇండస్ట్రీస్ చాలా అంబిషియస్ గా ఉన్నది. దీనిలో భాగంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు జామ్నగర్ లోని జెన్ ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే బిల్డ్ చేస్తున్నారు. అండ్ ఇది నెక్స్ట్ 2 years లోని ఆపరేషనలైజ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని, అండ్ దీనిలోని వీళ్ళు ఎన్విడియా వాళ్ళ కటింగ్ ఎడ్జ్ బ్లాక్వెల్ చిప్స్ ని యూజ్ చేయడం ద్వారా 1 GW డేటా సెంటర్ కెపాసిటీని కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు. సో ఓవరాల్ గా వీళ్ళ న్యూ ఎనర్జీ సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో, ఈ న్యూ ఎనర్జీ సెగ్మెంట్ ద్వారా రిలయన్స్ ఇండస్ట్రీస్ కి అయితే $60 బిలియన్ వర్త్ వాల్యూ అయితే యాడ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. యాక్చువల్లీ రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు న్యూ ఎనర్జీ సెగ్మెంట్ లోకి ఎంటర్ అవుతున్నట్టుగా ఎప్పుడైతే అనౌన్స్ చేశారో అక్కడి నుంచి ఈ సెగ్మెంట్ రిలేటెడ్ గా వీళ్ళు చాలా స్ట్రాంగ్ గా వర్క్ చేస్తున్నారు. సో ఈ బిజినెస్ ని గనక రిలయన్స్ ఇండస్ట్రీస్ స్ట్రాంగ్ గా గ్రో చేయగలిసినట్లయితే అది రిలయన్స్ ఇండస్ట్రీస్ కి పాజిటివ్ అవుతుంది. కాబట్టి రిలయన్స్ ఇండస్ట్రీస్ రిలేటెడ్ గా ఇన్వెస్టర్స్ యొక్క ఇంట్రెస్ట్ అయితే బాగా కనబడుతుంది. దీంతో పాటుగా వీళ్ళు జియోని కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి సెపరేట్ చేసి ఐపీఓకి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉన్నది. అండ్ అలాగే వీళ్ళ రిలయన్స్ రీటైల్ వెంచర్స్ బిజినెస్ ని కూడా ఐపీఓకి తీసుకురావచ్చు. దీనికోసం అని చెప్పి ఆ బిజినెస్ ని వీళ్ళు కన్సాలిడేట్ కూడా చేస్తున్నారు. దాని గురించి మనం ప్రీవియస్ గా మాట్లాడుకున్నాం కదా. ఓవరాల్ గా ఇలా వీళ్ళ సెపరేట్ బిజినెస్ ని ఇండివిజువల్ గా గ్రో చేసుకుంటూ వెళ్తూ రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క షేర్ హోల్డర్స్ కి లాంగ్ టర్మ్ లోని మంచి వాల్యూ క్రియేట్ చేసేటువంటి అవకాశం ఉన్నది. మీరు కొనుక్కునేటువంటి కొత్త ఫోన్ వల్లనే మీకు ప్రాబ్లం వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. రీసెంట్ గా కోల్కతాలోని ఒక అడ్వకేట్ వాళ్ళ వైఫ్ కోసం అని చెప్పి కొత్త ఫోన్ కొని గిఫ్ట్ ఇచ్చారంట. ఆ గిఫ్ట్ ఇచ్చిన ఫోన్ ని ఆవిడ తీసి యూజ్ చేసిన కొన్ని రోజులకే గుజరాత్ కి చెందినటువంటి పోలీసులు వాళ్ళ ఇంటికి వచ్చి ఈ ఫోన్ ని సైబర్ క్రైమ్ లో యూజ్ చేశారని చెప్పి వీళ్ళని ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేశారు. దీని నుంచి వీళ్ళు ఎలా బయటపడ్డారంటే, ఆ మొబైల్ కొన్నారు చూడండి, ఆ ఇన్వాయిస్ వాళ్ళు జాగ్రత్తగా ఉంచుకోవడం వలన దీని నుంచి అయితే తప్పించుకోగలిసారు. ఎందుకంటే సైబర్ క్రైమ్ ఎప్పుడు జరిగింది, వీళ్ళు మొబైల్ కొన్నదానికన్నా కూడా చాలా ముందుగా సైబర్ క్రైమ్ జరగడంతో ఇన్వాయిస్ ని దాన్ని చెక్ చేసుకున్న పోలీసులు ఆ ఫోన్ ఎవరైతే స్టోర్ వాళ్ళు అమ్మారో ఆ స్టోర్ వాళ్ళపైన కేసు వేసి ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారంట. సో మీరు నెక్స్ట్ టైం నుంచి న్యూ మొబైల్ కొంటున్నట్లయితే ఇన్వాయిస్ ఉంటుంది కదా, ఆ ఇన్వాయిస్ ని జాగ్రత్తగా ఉంచుకోండి. ఇటువంటి ప్రాబ్లం ఎవరికైనా వచ్చేటువంటి అవకాశం ఉంది. సో రెగ్యులర్ గా మొబైల్స్ కొనుక్కునేటువంటి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఇన్ఫర్మేషన్ హెల్ప్ఫుల్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యేలా అయితే దీన్ని షేర్ చేయండి. నెక్స్ట్ మదర్స్ అండ్ సుమి వైరింగ్ వాళ్ళు ప్రీవియస్ గా May 28 రోజున 1:2 బోనస్ ఇష్యూని అనౌన్స్ చేశారు కదా. అంటే రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే మదర్స్ అండ్ సుమి వైరింగ్ యొక్క 2 shares ఉంటాయో వాళ్ళకి 1 share ని వీళ్ళు బోనస్ గా ఇష్యూ చేయనున్నారు. ఇప్పుడు ఈ బోనస్ ఇష్యూ రిలేటెడ్ గా రికార్డ్ డేట్ ని వీళ్ళు July 18th గా ఫిక్స్ చేయడం జరిగింది. సో మీలో ఎవరైనా ఈ బోనస్ ఇష్యూలో పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే July 18th నాటికల్లా మీ డిమాట్ అకౌంట్ లోని ఈ మదర్స్ అండ్ సుమి వైరింగ్ షేర్స్ అయితే క్రెడిట్ అయి ఉండాలి. నెక్స్ట్ కృష్ణ డయాగ్నోస్టిక్స్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళకి ప్రీవియస్ గా రాజస్థాన్ గవర్నమెంట్ దగ్గర నుంచి హబ్ అండ్ స్పోక్ మోడల్ లోని రాజస్థాన్ గవర్నమెంట్ హాస్పిటల్స్ లోని ల్యాబొరేటరీ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేసేందుకు గాను ఒక కాంట్రాక్ట్ అయితే విన్నారు. కాకపోతే వేరియస్ రీజన్స్ తోని వీళ్ళకి ఇచ్చినటువంటి కాంట్రాక్ట్ ని రాజస్థాన్ గవర్నమెంట్ క్యాన్సిల్ చేసింది. కాకపోతే ఆ రీజన్స్ ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్ గా లేవని చెప్పి కృష్ణ డయాగ్నోస్టిక్స్ వాళ్ళు రాజస్థాన్ హైకోర్టు ని అప్రోచ్ అయ్యారు. ఫైనల్లీ రాజస్థాన్ హైకోర్టు ఈ వాదనలు విన్న తర్వాత కృష్ణ డయాగ్నోస్టిక్స్ కి ఫేవర్ గా అయితే తీర్పు ఇవ్వడం జరిగింది. సో వీళ్ళకి ఫేవర్ గా తీర్పు వచ్చింది కాబట్టి ప్రీవియస్ గా రద్దు అయినటువంటి కాంట్రాక్ట్ ఏదైతే ఉన్నదో అది తిరిగి వీళ్ళకి వస్తుంది. కాబట్టి ఇది కృష్ణ డయాగ్నోస్టిక్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. దీంతోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా వాళ్ళు కోల్కతా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ అథారిటీ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఎల్ఓఏ రిసీవ్ చేసుకున్నారు. దీనిలో భాగంగా పీపీపీ మోడ్ లోని కోల్కతా డాక్ సిస్టమ్ నేతాజీ సుభాష్ డాక్ వద్ద మీకు ఇక్కడ కనపడుతున్నటువంటి వేరియస్ వర్క్స్ అయితే చేయాలి. టోటల్ గా దీని యొక్క క్యాపెక్స్ 740 crores ఉంటుందని అండ్ దీన్ని 2 years లో కంప్లీట్ చేయాలని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ ఎల్ఓఏ రిసీవ్ చేసుకున్నారో ఇది జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఎంసీఎక్స్ వాళ్ళకి ఈ జూన్ మంత్ లోనే ఎలక్ట్రిసిటీ డెరివేటివ్స్ ని లాంచ్ చేసుకునేందుకు గాను సెబీ దగ్గర నుంచి అప్రూవల్ అయితే వచ్చింది కదా. సో ఈ అప్రూవల్ రావడంతో వీళ్ళు ఎలక్ట్రిసిటీ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ ని ఈ July 10th నుంచి లాంచ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. వీటిని లాంచ్ చేయడం ద్వారా వీళ్ళ కమోడిటీ పోర్ట్ఫోలియో ఫర్దర్ గా కూడా స్ట్రెంథెన్ అవుతుందని అండ్ ఈ కాంట్రాక్ట్స్ ఇయర్ లోని 12 months కూడా అవైలబుల్ గా ఉంటాయని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేస్తుంది. సో వీళ్ళు
ఏవైతే కొత్తగా ఎలక్ట్రిసిటీ ఫ్యూచర్ కాంట్రాక్ట్ ని లాంచ్ చేస్తున్నారో ఇది M6 వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ రైల్వే PSU కంపెనీ అయినటువంటి రైల్టెల్ వాళ్ళకి సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 97 crores అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు 226 ఫుడ్ గ్రెయిన్ వేర్ హౌసెస్ లోని స్మార్ట్ వేర్ హౌసింగ్ ఎలిమెంట్స్ ని సప్లై చేసి కమిషన్ చేయడంతో పాటుగా ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సర్వీసెస్ కూడా అందించవలసి ఉన్నది. వీళ్ళు ఏదైతే ఈ కొత్త కాంట్రాక్ట్ విన్ అయ్యారో ఇది రైల్టెల్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ అదానీ పవర్ వాళ్ళు కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ ఫైల్ చేసినటువంటి విదర్భ ప్లాన్ ని NCLT రిజల్యూషన్ ప్లాన్ లో భాగంగా అక్వైర్ చేయబోతున్నట్టుగా ప్రీవియస్ గా అనౌన్స్ చేశారు కదా. ఈ ఎక్విజిషన్ అయితే కంప్లీట్ అయినట్టుగా ఈ రోజు వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. టోటల్ గా ఈ విదర్భ పవర్ దగ్గర 300 మెగావాట్ కెపాసిటీ ఉన్నటువంటి 2 డొమెస్టిక్ కోల్ ఫైర్డ్ పవర్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి అండ్ ఈ కంపెనీని వీళ్ళు 4000 crores కి అక్వైర్ చేయడం జరిగింది. నో ఎక్విజిషన్ కంప్లీట్ అవడంతో ఈ 600 మెగావాట్ పవర్ కెపాసిటీ కూడా అదానీ పవర్ వాళ్ళకి వచ్చి యాడ్ అవుతుంది కాబట్టి వీళ్ళ టోటల్ ఆపరేటింగ్ కెపాసిటీ 18,150 మెగావాట్ కి రీచ్ అయినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా 2030 నాటికల్లా వీళ్ళు 30,670 మెగావాట్ ని అచీవ్ చేయాలని చెప్పి ఏదైతే టార్గెట్ గా పెట్టుకున్నారో దానిలో భాగంగానే ఇలా వేరియస్ ఎక్విజిషన్స్ కూడా చేసుకుంటూ వెళ్తూ వీళ్ళ కెపాసిటీస్ అయితే పెంచుకుంటూ వెళ్తున్నారు కాబట్టి ఇది అదానీ పవర్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ జిందాల్ ఓల్డ్ వరల్డ్ వాళ్ళ డివిజన్ అయినటువంటి జిందాల్ మొబిలిట్రిక్ వాళ్ళు వాళ్ళ ఈవీ మోడల్ అయితే రివీల్ చేయడం జరిగింది. ఇది 165 కిలోమీటర్ రేంజ్ తో వస్తుందని అండ్ ఇండస్ట్రీలోని ఇది వన్ ఆఫ్ ది హైయెస్ట్ రేంజ్ ఇచ్చేటువంటి ఈవీ మోడల్ అని చెప్పి వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. దీనికోసం గవర్నమెంట్ అప్రూవల్ అయితే వీళ్ళకి త్వరలోనే వస్తుందని వన్స్ ఈ అప్రూవల్ వచ్చిన తర్వాత ఈ వెహికల్ అయితే లాంచ్ చేస్తాం అండ్ అంతేకాకుండా కంపెనీకి ఆల్రెడీ 35 డీలర్స్ ఉన్నారు. ఈ డీలర్ నెట్వర్క్ ద్వారా ఇండియా వైడ్ ఈ వెహికల్ ని సేల్ చేస్తామని అండ్ ఇయర్ ఎండ్ కల్లా వీళ్ళ డీలర్ నెట్వర్క్ ని కూడా 100 కి ఎక్స్పాండ్ చేయబోతున్నట్లుగా వీళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేస్తుంది. సో ఓవరాల్ గా వీళ్ళు కొత్తగా లాంచ్ అయిపోయేటువంటి ఈవీ మోడల్ కి గవర్నమెంట్ అప్రూవల్ వచ్చిన తర్వాత ఈ వెహికల్ సేల్స్ కనుక వీళ్ళు బాగా చేయగలిసినట్లయితే అది జిందాల్ వరల్డ్ వైడ్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ సీన్సిస్ టెక్ వాళ్ళకి ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళ దగ్గర నుంచి కొత్తగా ఒక ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 115 crores అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ మానిటరింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్ వర్క్స్ అయితే చేయవలసి ఉన్నది అండ్ ఈ సర్వీసెస్ లో భాగంగా ఫస్ట్ 1 year దీని యొక్క ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత 3 years పాటు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సర్వీసెస్ కూడా అందించవలసి ఉన్నది. నెక్స్ట్ వేరే సెక్టర్స్ లోని బిజినెస్ ని ఆపరేట్ చేసేటువంటి సింధు ట్రేడ్ లింక్స్ లిమిటెడ్ వాళ్ళ బోర్డు ఈ జూలై 10th రోజున మీట్ అయ్యి లిథియం అండ్ రేర్ ఎర్త్ మైనింగ్ ఎక్స్ప్లోరేషన్ రిలేటెడ్ గా ఉన్నటువంటి ఆపర్చునిటీస్ రిలేటెడ్ గా డిస్కస్ చేసి దాన్ని అప్రూవ్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేయడం జరిగింది. యాక్చువల్లీ లిథియం అండ్ అలాగే రేర్ ఎర్త్ రిలేటెడ్ గా డిమాండ్ అయితే బాగా పెరుగుతున్నది కదా. ఈ డిమాండ్ ని క్యాటర్ చేసేందుకు గాను వీళ్ళు ఈ సెగ్మెంట్ లోకి ఎంటర్ అవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ వెంటివ్ హాస్పిటాలిటీ వాళ్ళు మ్యారిట్ ఇంటర్నేషనల్ వాళ్ళతో వీళ్ళకి ఉన్నటువంటి పార్ట్నర్షిప్ ని అయితే ఎక్స్పాండ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. దీనిలో భాగంగా ఇండియా అండ్ శ్రీలంకలో కలిపి టోటల్ గా 7 హోటల్స్ అయితే మేనేజ్ చేయబోతున్నారు. వీటిలోని శ్రీలంకతో పాటుగా మన ఇండియాలో వారణాసి, ముంద్రా, పూణే, నవీ ముంబైలోని ఈ 7 హోటల్స్ ని ఆపరేట్ చేస్తామని అండ్ ఈ 7 హోటల్స్ లోని 3 హోటల్స్ ని వెంటివ్ హాస్పిటాలిటీ అండ్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీస్ అయితే డెవలప్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా హాస్పిటాలిటీ ఇండస్ట్రీలోని ఏదైతే డిమాండ్ పెరుగుతున్నదో ఆ డిమాండ్ ని క్యాటర్ చేసేందుకు గాను వీళ్ళు మ్యారియట్ ఇంటర్నేషనల్ వాళ్ళతో వీళ్ళకున్నటువంటి పార్ట్నర్షిప్ ని ఎక్స్పాండ్ చేశారు కాబట్టి ఇది వెంటివ్ హాస్పిటాలిటీ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. దీంతోనే ఈ రోజు సెషన్ లోని స్టాక్ కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ టైటాన్ వాళ్ళు వాళ్ళ Q1 బిజినెస్ అప్డేట్ రిలీజ్ చేశారు. దీంతోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ లో అయితే మనం ప్రెషర్ చూసాం. వీళ్ళ బిజినెస్ అప్డేట్ మనం చూసినట్లయితే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ డొమెస్టిక్ బిజినెస్ లోని 19% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఇంటర్నేషనల్ బిజినెస్ లోని ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో 49% గ్రోత్ డెలివర్ చేశారు. దీనిలో కూడా వీళ్ళ జ్యువెలరీ సెగ్మెంట్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 18% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే వాచెస్ సెగ్మెంట్ లో 23% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ఐ కేర్ సెగ్మెంట్ లోని 12% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ ఎమర్జింగ్ బిజినెస్ ఏవైతే ఉన్నాయో వీటిలో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో 36% గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే వీళ్ళు డీసెంట్ గ్రోత్ డెలివర్ చేసినట్టుగా కనిపిస్తుంది కదా. కానీ ఈ రోజు సెషన్ లో స్టాక్ ఇంతలా కరెక్ట్ అవడానికి రీజన్ ఏంటంటే వీళ్ళ జ్యువెలరీ సెగ్మెంట్ లోని ఇంకా బెటర్ గ్రోత్ డెలివర్ చేయొచ్చు అని చెప్పి మార్కెట్ అయితే ఎక్స్పెక్ట్ చేసింది. బట్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా బిలో గ్రోత్ కనపడుతుండటంతోనే మనకి స్టాక్ లో ప్రెషర్ కనపడింది. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు టోటల్ గా 10 స్టోర్స్ అయితే యాడ్ చేశామని దీంతో వీళ్ళ రీటైల్ నెట్వర్క్ ప్రెసెన్స్ 3,322 స్టోర్స్ కి రీచ్ అయినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. నెక్స్ట్ కోటక్ మహీంద్రా బ్యాంక్ వాళ్ళు వాళ్ళ Q1 బిజినెస్ అప్డేట్ ని రిలీజ్ చేశారు. వీళ్ళ కాసాలోని ఇయర్ ఆన్ ఇయర్ లో 4.2% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 2.1% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ టోటల్ డిపాజిట్స్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ లో చూసిన డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ నెట్ అడ్వాన్సెస్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 14% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 4.2% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే వీళ్ళ బిజినెస్ అప్డేట్ అయితే డీసెంట్ గానే ఉన్నది. ఫుల్ ఫ్లెజ్ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత వీళ్ళ నెంబర్స్ రిలేటెడ్ గా మనకి మరింత క్లారిటీ వస్తుంది. నెక్స్ట్
నెక్స్ట్ టాటా మోటార్స్ వాళ్ళు వాళ్ళ JLR Q1 బిజినెస్ అప్డేట్ అయితే రిలీజ్ చేశారు. లాస్ట్ ఇయర్ Q1 తో కంపేర్ చేస్తే ఈ Q1 లోని వీళ్ళ హోల్ సేల్స్ లోని 10.7% డ్రాప్ కనపడుతున్నట్లయితే రీటైల్ సేల్స్ లోని 15.1% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే యుఎస్ టారిఫ్స్ ఉన్నాయి కదా, వీటి వలన వీళ్ళ వాల్యూమ్స్ పైన అయితే ఇంపాక్ట్ కనపడినట్లుగా వీళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ Q1 లోని వీళ్ళ JLR సేల్స్ లోని బాగానే డ్రాప్ కనిపిస్తుంది. నెక్స్ట్ కళ్యాణ్ జ్యువెలర్స్ వాళ్ళు కూడా వాళ్ళ Q1 బిజినెస్ అప్డేట్ ని రిలీజ్ చేశారు. వీళ్ళ కన్సాలిడేటెడ్ రెవెన్యూస్ లోని లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని 31% గ్రోత్ డెలివర్ చేశామని, అండ్ ఇండియన్ బిజినెస్ రెవెన్యూస్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో 31% గ్రోత్ డెలివర్ చేసినట్లుగా, అండ్ వీళ్ళు 18% హెల్దీ సేమ్ స్టోర్ సేల్స్ గ్రోత్ కూడా డెలివర్ చేశామని, అండ్ ఇంటర్నేషనల్ రెవెన్యూస్ లో కూడా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో 31% గ్రోత్ డెలివర్ చేసినట్టుగా, అండ్ మిడిల్ ఈస్ట్ రెవెన్యూస్ లో మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ లో 26% గ్రోత్ డెలివర్ చేసినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని వీళ్ళు ఇండియాలోని 10 కళ్యాణ్ షోరూమ్స్ ని అండ్ యూఎస్ లోని 1 కళ్యాణ్ షోరూమ్ ని లాంచ్ చేసినట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి. గైస్, ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, అండ్ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.